ఫస్ట్ ఏం చేసిండు, ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ఎలక్షన్లలో ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చినాక కమిటీ వేసిండు. ఆ కమిటీ వేసిన కమిటీ టైంపాస్ చేసింది 2 నెలలు, 2 ట్రిప్పులు కొట్టింది. ఓ మెట్పల్లికి కొట్టింది, ఓ బోధానికి కొట్టింది ఫోటోలు దిగనికే. ఏమన్నది 2025 డిసెంబర్ నాటికి తెరుస్తామన్నది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నేను కుల్లా చెప్తున్నా, మీ ఎన్సీఎల్టీలు పుల్సీఎల్టీలు పక్కకు పెట్టుర్రి. మీరు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, దాన్ని బహిర్గతం చేయండి, చెక్ తీసుకోండి, మేనేజ్మెంట్కి అప్పచెప్పుర్రి. 1 మంత్ లోపల ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. మీరు బహిర్గతం చేసిన డేట్కి వెళ్ళి 1 మంత్ లోపల. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ మంత్రులతోటి మాట్లాడి చెప్తున్నా. నేను అట్లా నేను చెప్తున్నా అని మొన్న వచ్చిండికి ఆ కలెక్టర్ రౌండ్కి వచ్చిండు. వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు. సెప్టెంబర్ 17కి తెరిపిస్తాను. ఇలా మళ్ళీ కొరట్లకు పోయిండు, మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు. ప్రక్రియని కమిటీ చేసినాము, కానీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా సెప్టెంబర్ 17కి ప్రక్రియ మొదలు పెడతా అంటుండు. నువ్వు కమిటీ చేసినావు ఎందుకు? అసలు నీకు ఏమన్నా నీ ఒక స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్కి ఏమన్నా పొంతనుందా? గాలికి ఉన్నది, గాలి మాటలు, గాలి చేష్టలు. ఏం చేసిండు? గాడిద గుడ్డు చేసిండు. ఏం చేసిండు? గాడిద గుడ్డు చేసిండు. తెలంగాణలో కోట్లాది మందికి బువ్వ పెట్టేదోరు నరేంద్ర మోడీ పెడుతున్నాడు. తెలంగాణలో నేషనల్ హైవే లక్షల కోట్లు పెట్టేది నా నియోజకవర్గంలో. ఇప్పుడు ఒకటే రోడ్ల 4100 కోట్ల రోడ్డు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే? నడుస్తూనే ఉన్నాయి కదా పనులు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలే? నడుస్తూనే ఉన్నాయి కదా పనులు. రామగుండం ఓళ్ళు తెరిచిండ్రు. రాహుల్ గాంధీ గుడ్డు తెరిచిందా? ఓళ్ళు తెరిచిండ్రు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ. $420 बन के रह जाता है नो हिस्ट्री में. 420 గా మిగిలిపోతాడు రేవంత్ హిస్టరీలా. ఏం మాట్లాడుతున్నాడండి? పసుపు బోర్డు మీద గెజెట్ వచ్చినాక కూడా పసుపు బోర్డు రాలేదు మోడీ చెప్పలేదంటే మోడీ ఏం చెప్పిండు? మరి నిజామాబాద్లో ఏం చెప్పిండు? అక్టోబర్ 1 నాడు మహబూబ్నగర్లో ఏం చెప్పిండు? 3వ తారీఖు నాడు ఇందూరు మీద ఏం చెప్పిండు? ఈ మధ్య ఆదిలాబాద్లో చెప్పిండు. ఇక రోజు చెప్తామా తెలంగాణ వచ్చిందని?